భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి బాధ్యత స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, అదోని ఎమ్మెల్యే పార్థసారథి, సీమ ప్రాంత పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. ముందుగా సునీల్ రెడ్డి, మాధవ్లకు పార్టీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. స్థానిక బీఐఎస్ కళ్యాణ మండపంలో పార్టీ ప్రముఖుల మధ్య సునీల్ రెడ్డి భారతీయ యువ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన తనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు కల్పించినందుకు పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇస్తున్న అభివృద్ధి, సీమ ప్రజలు ప్రతిఫలం ఏమిస్తున్నారు అన్న అంశాలను ప్రజాక్షేత్రంలో వివరించడమే తన ముందున్న బాధ్యత అని సునీల్ రెడ్డి చెప్పారు. ఆ బాధ్యత ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా నాకు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి ఈరోజు కర్నూలు నగరం ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం, అదే మాదిరిగా ఈ జిల్లా రాజకీయాల్లో ఒక పెద్దరికంగా ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఆదోని శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారు, శ్రీశైలం బోర్డు చైర్మన్ అయినటువంటి శ్రీ పోతుకుంట రమేష్ నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు, నెహ్రూ యువ కేంద్ర వైస్ చైర్మన్ శ్రీ విశ్వవర్ధన్ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగోతు రమేష్ నాయుడు గారు, దయాకర్ రెడ్డి గారు, మరియు ఇతర పెద్దలు, జిల్లా అధ్యక్షులు శ్రీ అక్కంతోటి రామకృష్ణ గారు, మరియు రాయలసీమ 4 జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పదాధికారులు, పెద్ద ఎత్తున యువ మోర్చాకు సంబంధించిన రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున యువ మోర్చా రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, మాజీ ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా నలుమూలల నుండి నా యొక్క మిత్రులు కావచ్చు, నా యొక్క మంచితనం కోరిక రాయలసీమ ఏం తిరిగి ఇస్తూ ఉంది. మాత్రమే సామాన్య కార్యకర్తకు, మధ్యతరగతి పేదతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇటువంటి బాధ్యతలు, ఇటువంటి పదవులు వస్తాయనేటువంటి మరోసారి నా ద్వారా నిరూపించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో కర్నూలు జిల్లాలో ప్రతి గ్రామాన్ని మేము పర్యటిస్తాం, ప్రతి కాన్స్టిట్యూన్సీని పర్యటిస్తాం, పార్టీలోకి యువ మోర్చాకి ఎవరైనా రావాలనుకుంటే ఆహ్వానిస్తాం, యూత్ హాస్టల్స్ ఏవైతున్నాయో వాటిలోకి వెళ్తాం. 18+ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా కళాశాలలోకి, విద్యార్థులకు, ఇంజనీరింగ్ కాలేజీలోకి, మెడికల్ కాలేజీలోకి వెళ్ళి మీరు మోడీ గారికి రోజుల్లో చేపట్టబోతాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా వారు కూడా ప్రత్యేకంగా ఉదయం నుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు కార్యక్రమం పూర్తయ్యేంత వరకు మీడియా వారు చాలా ఓపికగా ఉన్నందుకు మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.